ఎందుకంటే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో విచారించింది కోర్టు. ఇమీడియట్ గా ఏమన్నా మళ్ళీ కేటీఆర్ కి ఏమైనా ఉపశమనం ఉండేటువంటి అవకాశం ఉంటుందా? ఎట్లా ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో విచారించింది కోర్టు. వాదనలు కాంప్రిహెన్సివ్ గా విన్నది. క్వాష్ పిటిషన్ లో లిమిటెడ్ స్కోప్ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఏదైనా జరగరాని మిస్టేక్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ చేస్తే మాత్రమే అందులో స్కోప్ ను ఎక్సర్సైజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ గుడ్డిగా క్వాష్ పిటిషన్ వేయడం అనేది, పూర్తి స్థాయిలో ఇరుక్కున్న తర్వాత చేయడం అనేది, ఎవరైనా సరే అక్యూజ్డ్ అనుమానాస్పదంతో ఉన్న వ్యక్తులు మాత్రమే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు మాత్రమే, అటువంటి వ్యక్తులు లేకున్నా ఫిలప్ చేసి నేనే చెప్పినా అని చెప్పి పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయారు. ఆ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దాన్ని సంగ్రహించి ఛార్జ్ షీట్ లో ఫైనల్ రిపోర్ట్ లో పొందుపరిచి విచారణ ముందు కోర్టు ముందు దాఖలు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఉచ్చబోసుకోవాలా? కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎవరైనా సరే అక్యూజ్డ్ అనుమానాస్పదంతో ఉన్న వ్యక్తులు మాత్రమే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు మాత్రమే, అటువంటి వ్యక్తులు లేకున్నా ఫిలప్ చేసి నేనే చెప్పినా అని చెప్పి పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయారు. ఆ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దాన్ని సంగ్రహించి ఛార్జ్ షీట్ లో ఫైనల్ రిపోర్ట్ లో పొందుపరిచి విచారణ ముందు కోర్టు ముందు దాఖలు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఉచ్చబోసుకోవాలా? చాలా సందర్భాల్లో వ్యక్తులు ఎవరైనా సరే అక్యూజ్డ్ అనుమానాస్పదంతో ఉన్న వ్యక్తులు మాత్రమే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు మాత్రమే, అటువంటి వ్యక్తులు లేకున్నా ఫిలప్ చేసి నేనే చెప్పినా అని చెప్పి పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయారు. ఆ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దాన్ని సంగ్రహించి ఛార్జ్ షీట్ లో ఫైనల్ రిపోర్ట్ లో పొందుపరిచి విచారణ ముందు కోర్టు ముందు దాఖలు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఉచ్చబోసుకోవాలా? చాలా సందర్భాల్లో కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎవరైనా సరే అక్యూజ్డ్ అనుమానాస్పదంతో ఉన్న వ్యక్తులు మాత్రమే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు మాత్రమే, అటువంటి వ్యక్తులు లేకున్నా ఫిలప్ చేసి నేనే చెప్పినా అని చెప్పి పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయారు. ఆ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దాన్ని సంగ్రహించి ఛార్జ్ షీట్ లో ఫైనల్ రిపోర్ట్ లో పొందుపరిచి విచారణ ముందు కోర్టు ముందు దాఖలు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఉచ్చబోసుకోవాలా? చాలా సందర్భాల్లో